హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో బిగ్ బాస్ 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎలిమినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తుంటారు. సో మనమైతే ఒక అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి ఈ 1 వీక్ ఎవరు పర్ఫార్మెన్స్ అయింది, ఎవరు పర్ఫార్మెన్స్ లో ఉంది, ఎప్పుడు ఎవరు వర్డ్స్ లూజ్ చేశారు, సో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో నేను సుమన్ శెట్టి గారితో స్టార్ట్ చేద్దాం. సుమన్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో కొంచెం డల్ ఉన్నా ఆయన ఒకే ఒక్క గేమ్ టాస్క్తో ఇలా అలా గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళారు ఆయన చెప్పాలంటే లిటరలీ. సో ఆ ఒక్క టాస్క్తో ఆడియన్స్కి కొంచెం ఆయన మీద పర్లేదు హుషారుగా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ కలిగింది. ఆ తర్వాత ఆడియన్స్కి ఎలా అంటే ఆయన ఇన్నోసెన్స్ కొంచెం లైక్ ఎలా చెప్పాలంటే చాలా ఏం తెలియదు అంటే ఆయన కొంచెం ఏం తెలియకుండా ఉన్నాడు, కొంచెం చాలా ఇన్నోసెంట్ అని చెప్పేసి అలా కూడా ఆయన మీద కన్సర్న్ చూపించి చాలామంది అయితే ఓట్లు వేస్తున్నారు. సో లిటరలీ ఆయన కొంచెం జెన్యున్గానే ఉన్నాడు. ఆయనలో ఇంకొక ఫైర్ కూడా ఉందని చెప్పేసి కొందరితో డిబేట్ చేశాక కూడా తెలిసింది. సో నాకైతే ఆయన అయితే స్టార్టింగ్ నుంచి జెన్యున్గానే ఉన్నాడు. ఎవరి మీద డిస్రెస్పెక్ట్గా అయితే మాట్లాడలేదు, అది కూడా క్లియర్గా నాకు అనిపించింది. సో ఆయన పర్ఫార్మెన్స్ని బట్టి ఆయన ఓట్లు అయితే బాగానే ఉన్నాయి. ఆయనకు సెకండ్ పొజిషన్ అనుకోవచ్చు మనం చెప్పాలంటే. ఓటింగ్ కూడా ఆయన అయితే బాగానే ఉన్నాడు. సో ఆయనకు ఎటువంటి రిస్క్ లేదు. నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకైతే రిస్క్ అయితే లేదు. సో ఆ తర్వాత మనం తనుజ గురించి మాట్లాడుకుందాం. తనుజ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ తనకిచ్చిన టాస్క్ అంతా కిచెన్ 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 కిచెన్. సో కిచెన్ ఆల్మోస్ట్ తన టైం స్పెండ్ అంతా కిచెన్లోనే ఉంది. కానీ తను అంత క్లారిటీగా వంట తను 100% ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. అన్నీ చేసినప్పటికీ కొందరు వచ్చేసి పప్పు లేదు, దాంట్లో ఉప్పు లేదు, దీంట్లో కారం లేదు అని చెప్పేసి చాలామంది అయితే ఆమెను ఏదో విధంగా అనడం. బర్నీ గారు ఆయన వంట వచ్చో లేదో మనకైతే ఎగ్జాక్ట్ తెలియదు, కానీ రాదని చెప్పేసి నేను చెప్పారు. కానీ నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని అని కూడా చెప్పారు. సో ఆయన సపోర్ట్ కొంచెం అటో ఇటో ఉన్నా కూడా ఏమైతే తనుజ అయితే కొంచెం గట్టిగానే ట్రై చేసింది చెప్పాలంటే. సో తనకు కూడా నామినేషన్స్లో ఉంది. సో ఆమె కూడా ఎటువంటి రిస్క్ లేదు. తనకు కూడా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతమంది ఎలా అన్నా కూడా తన ఫుడ్ విషయంలో ఆమె అయితే తక్కువేం చేయలేదు. వీళ్ళు అంటారు కానీ మాకు నచ్చినట్టుగా పెట్టలేదు, మాకు నచ్చినట్టుగా చేయట్లేదు, అది ఏదేదో అంటారు. కానీ తను 100% ఇవ్వడానికి ట్రై చేసిందని చెప్పేసి నా ఒపీనియన్. సో తనుజకైతే ఎటువంటి రిస్క్ లేదు. ఓటింగ్స్లో తను స్టార్టింగ్ నుంచి తన పర్ఫార్మెన్స్ కూడా అంత వీక్ ఏం నాకైతే అనిపించలేదు. తను జెన్యున్గానే ఉంది, మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఏమంటే అప్పుడప్పుడు కొంచెం ఏడడం అలా జరుగుతుంది, కానీ మిగతా అయితే ఆల్ ఫైన్ నాకు తెలిసినంతలో. ఆ తర్వాత మనం ఇమ్మాన్యుయల్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. నాకు తెలిసి అతను కొంచెం ఓటింగ్స్లో టాప్లోనే ఉంటాడని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అతనికైతే గట్టిగానే ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే అతను క్వశ్చనింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అందరితో మింగిల్ అవ్వడం కానీ తనకి ఇచ్చిన టాస్క్ చాలా డిఫికల్ట్ అయినా కూడా గట్టిగానే చేస్తున్నాడు. సో ఇమ్మాన్యుయల్ అయితే ఎటువంటి రిస్క్ లేదు ఓటింగ్స్లో. అసలు మొన్న జరిగిన టాస్క్ అవకాశం లేదు, కానీ ఇతను స్టార్టింగ్లోనే మర్యాద మనిషి అతన్ని ఎలిమినేట్ చేయడం, దాన్ని క్వశ్చనింగ్కి గట్టిగా క్వశ్చన్ చేశాడు. ఆ క్వశ్చన్కి మర్యాద మనిషి నుంచి అస్సలు ఆన్సరే రాలేదు. తనైతే గట్టిగానే ట్రై చేశాడు. సో ఈ వీక్ నాగార్జున గారి దగ్గర నుంచి అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మంచిగానే ఆడాడు. మొన్న ఇచ్చిన జస్ట్ ఒక టాస్క్ ఇచ్చారు కదా థమ్స్అప్ కోసం, దాంట్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ లిటరల్లీ అతను కూడా యాక్చువల్లీ తన ఫీల్డే అది. సో అది కూడా పర్ఫార్మెన్స్ అక్కడ కూడా బాగానే చేశాడు చెప్పాలంటే. అతనికి కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. అయితే ఇతనికైతే ఎటువంటి రిస్క్ లేదు. సో నామినేషన్స్లో ఉన్నప్పటికీ సో రిస్క్ అయితే ఏం లేదు. ఆ తర్వాత రాము రాథోడ్ గురించి మాట్లాడాలండి. రాము రాథోడ్ మంచి మంచి సాంగ్స్ అన్నీ చేసుకుంటూ అవి మంచి రీచ్ ఉంది. సో ఇక్కడ కొంచెం స్టార్టింగ్లో మనిషి ఏం తెలియదు, లిటరలీ ఇప్పటికి కూడా అలానే ఉంది. ఇప్పటికి ఏమనిపిస్తుంది అంటే కొంచెం కన్ఫ్యూజన్ అయినా కూడా తనకు వచ్చిన ఒక టాస్క్ అయితే ఎర్రగా తీసాడని చెప్పాలి. వచ్చిన టాస్క్ అయితే 100% ఎఫర్ట్ పెట్టి తన కోసం కాకపోయినా బాగా ఆడాడు. సో అతనికి
కోటింగ్ ఏమి ఉండదు, అప్రిషియేషనే ఉంటుంది తను పెట్టిన ఎఫర్ట్స్కి అని నేను అనుకుంటున్నాను. ఇంకేంటంటే స్టార్టింగ్ నుంచి అందరితో ఇంకా కొంచెం మింగిల్ అవ్వాలి, అందరితో మింగిల్ అయితే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. సో పెద్దగా రిస్క్ అయితే లేదు, ఓటింగ్స్ తనకు కూడా గట్టిగానే ఉన్నాయని చెప్పేసి నేను చెప్పొచ్చు. ఏంటంటే ఈ కామనర్సే కొంచెం అతనికి ఛాన్స్ సరిగా ఇవ్వట్లేదు, అంటే మాట్లాడడానికి అంత ఇవ్వట్లేదు అని చెప్పేసి అలా కూడా నాకు అనిపిస్తుంది చెప్పాలంటే. ఆ తర్వాత డెమాన్ పవన్ ఎలా ఉంటాడంటే అంతే, ఇదే ఎక్స్ప్రెషన్ ఇలానే ఉంటాడు లిటరల్లీ చెప్పాలంటే. నాకు ఎందుకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఓకే, ఇట్స్ ఓకే. డెమాన్ పవన్ పాపం అతను లాస్ట్ 2 days బ్యాక్ అయితే తను ఫైండ్ అవుట్ చేశాడు, అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు, మాట్లాడానికి అస్సలు ఇవ్వట్లేదు, కామనర్స్లో ఒకడైనప్పటికీ కూడా సరిగా ఛాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి తను గుర్తించి శ్రీజాత్ అయితే డిఫెండ్ చేశాడు. లిటరల్లీ తనే కరెక్ట్ ఏమో నాకు అనిపించింది. వీళ్ళు ఏంటంటే శ్రీజ ప్రియా ఇద్దరు కలిసి ఉంటున్నారు, అది శ్రీజాకి ఇంపాక్ట్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో పవన్ కూడా కొంచెం సేఫే. అతనికి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి కొంచెం అతను ఒకేలా ఉన్నాడు. సో అలా బ్యాలెన్సింగ్గా కానీ ఇలా కొంచెం పెరగడం కానీ అలా ఏం అనిపించలేదు, ఒకేలా ఉన్నాడు. సో తనకు బయట నుంచి ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ మంచిగా ఓటింగ్ అయితే ఏదో విధంగా ఓటింగ్ అయితే తనకు వస్తుంది చెప్పాలంటే. తన ఓటింగ్ వస్తుంది. సో స్టేబుల్గానే ఉన్నాడని చెప్పేసి చెప్పొచ్చు. ఆ తర్వాత ముగ్గురు రిస్క్లో ఉన్నారండి. రిస్క్లో అయితే నాకు 100% నాకు అనిపించింది ఎవరంటే ఫ్లోరా షేని గారు. ఆమె జెన్యున్గానే ఉంటున్నారు. తనకి టాస్క్ వచ్చిన ఒక టాస్క్లో అయితే టాస్క్ ఓడిపోయారు స్టార్టింగ్లోనే. సో జెన్యునిటీ ఒక్కటి ఉంటే సరిపోదని చెప్పేసి నా ఫీలింగ్. ఆమె కొంచెం ఎవరైనా చెప్పినా కూడా అంటే మేనేజ్ చేస్తారు కదా, మనకేమీ తెలియనప్పుడు ఎవరైనా మేనేజ్ చేస్తారు కదా. సో అలా తను కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్తో ఉంది, కానీ జెన్యున్ పర్సన్ అయినా కూడా. సో బయట ఆడియన్స్ ఏంటంటే జెన్యున్ ఒక్కటి ఉంటే సరిపోదు, వాళ్ళ గేమింగ్ మొత్తం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఆమెకైతే ఓటింగ్ కొంచెం తక్కువ ఉంది, రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈమె అలానే ఉంది, సృష్టి కూడా అలానే ఉంది. సృష్టికి బయట అందరూ తనకు తెలిసినా కూడా అంత ఓటింగ్ అయితే లేదు, ఎందుకంటే తను స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మధ్య మధ్యలో అక్కడక్కడ మాట్లాడుతుంది తప్ప అంత పర్ఫార్మెన్స్ లేదని చెప్పేసి నా ఫీలింగ్ చెప్పాలంటే. సృష్టికి కూడా ఛాన్స్ ఉంది ఒకవేళ చెప్పలేం, కానీ నాకైతే 90% ఫ్లోరా షేని గారు బయటికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వస్తే హార్ట్ బ్రోకెన్ అంతే, ఇంకా ఏం చేయలేం. ఆ తర్వాత రితు చౌదరి గారండి. రితు చౌదరి 90% అందరికీ తెలుసు, కానీ తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా స్టార్టింగ్ నుంచి చూస్తే అంత లేదని చెప్పేసి అనిపించింది. సో ఓటింగ్ కూడా కొంచెం అట్లా ఇట్లా యావరేజ్గా ఉన్నాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో మరీ ఎక్కువ ఓటింగ్ అయితే అంతగా లేదేమో అని చెప్పేసి నా ఫీలింగ్. లైక్ ఇమానియల్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఈమెకు యావరేజ్ ఓటింగ్ అని చెప్పేసి చెప్పాలి, అంత ఓటింగ్స్ అయితే ఏం లేవని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఈమె పర్ఫార్మెన్స్ పడితే పడవచ్చు, చెప్పలేం. అయితే ఇప్పుడు కామనర్స్ గురించి మాట్లాడదామండి. సో ఇప్పుడు అయితే ఈ వీక్ ఎలిమినేషన్ నాకు అనిపించేది 90% బయటకు వచ్చే ఛాన్స్ ఉండేది ఎవరిదంటే ఫ్లోరా షేని. వినడానికి కొంచెం కష్టంగా ఉండదు కొందరికి, కానీ నాకు అనిపించింది ఇది. ఆ తర్వాత కామనర్స్ గురించి మాట్లాడదామండి. కామనర్స్లో శ్రీజాకి అయితే పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి తను 100% తన పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. తన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం ఎక్కువ మాట్లాడుతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకొకటి తనకు నెగిటివ్ ఎక్కడ వస్తుందంటే ప్రియాతో ఎక్కువ క్లోజ్ ఉంటుంది కదా, ప్రియాకేమో కానీ ఈమెకైతే పక్కా ఇంపాక్ట్ అవుతుంది. అది మటుకు ఆమె కొంచెం తనని ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టి తన గేమ్ మీద తను ఫోకస్ చేస్తే తిన కొంచెం బయట ఆల్రెడీ అగ్ని పరీక్షల్లో కొంచెం తనను ప్రూవ్ చేసుకుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రియాని దూరం పెడితే ప్రియా కొన్నిసార్లు కొన్ని ఎక్స్ప్రెషన్ పెడుతుందండి, ఏంటో అర్థం కాదు. తను ఏంటంటే అవతలని మొత్తం చదివేస్తుంది అన్నట్టు తను చేస్తుంది. యాక్చువల్లీ అవతలని ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఎలా అని చెప్పేసి క్యాచ్ చేస్తుంది, టాస్క్లు కూడా ముందే క్యాచ్ చేస్తుంది. కానీ ఏంటంటే కొన్ని చేయకోకుండా ఉండి కొందరితో మంచిగా మాట్లాడుతూ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటే తన గ్రాఫ్ కూడా పెరుగుతుంది.
లేదంటే తన మీద ఇప్పటికైతే నెగిటివ్ అయితే స్టార్ట్ అయింది ఆడియన్స్కి చెప్పాలంటే. సో కొంచెం అవన్నీ తగ్గించి తన పర్ఫార్మెన్స్ కొంచెం పెంచుకోవాలంటే ఇలా చేయాలి. లేదంటే అందరి మధ్యలో కూర్చొని ఇలా అంటే అవ్వదు. తన పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని పక్కన పెట్టేసి అందరితో మింగిల్ అవుతూ కొంచెం ఫ్రెండ్షిప్గా ఉంటూ అలాగే ఇచ్చిన టాస్క్లో కూడా గట్టిగానే ఇస్తూ అలా చేస్తే బెటర్ అనేసి నా ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే తనకి కన్వెంట్గా ఉంటేనే ఏదైనా యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే తను యాక్సెప్ట్ చేయదని చెప్పేసి నాకు అలా కూడా అనిపించింది యాజ్ ఏ ఆడియన్గా. సో ఇది శ్రీజాకి ప్రియా వాళ్ళిద్దరి గురించి మనం మాట్లాడాలంటే కామనర్స్లో. నెక్స్ట్ ఇంకా హరీష్ గారి గురించి మాట్లాడాలండి. హరీష్ గారు ఏంటంటే ఇంకా చెప్పనక్కర్లేదు. ఈయన ఎలా అంటే ఎప్పుడు ఏదో అలా బిగుసుకుపోయి మనిషి అలా ఉంటారు చూసారా, అలా ఉంటాడు. కొన్నిసార్లు నిన్న కొన్ని వర్డ్స్ వదిలాడండి. నేను మాట్లాడింది ఇన్ని రోజులు నేను ఆడింది ఒక అమ్మాయి 2 అబ్బాయిలు అనుకున్నా, ఇప్పుడు 3 అమ్మాయిలు నాకు అర్థమవుతుందని చెప్పేసి ఇలా అన్నాడు. ఏంటండి ఈ మాటలు అవసరమా? అలా కాకుండా మామూలుగా ఎంత గేమ్ అయినా కూడా నువ్వు కొన్ని వర్డ్స్, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు ఏం మాటలు అనాలి ఏం మాటలు అనకూడదు అవి కూడా తెలుసుకొని ఉంటే కొంచెం బెటర్. తను స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యున్గా ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడాలి డైరెక్ట్. మరి ప్రతిసారి స్ట్రైట్ ఫార్వర్డ్ అది ఇది అని చెప్పేసి అలా అంటాడు కదా. సో వాళ్ళ దగ్గర డైరెక్ట్ మాట్లాడాలి. అలాంటి ఏదైనా ఉంటే కొన్నిసార్లు మాట్లాడకుండా పక్కకు వచ్చి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. అన్నం కూడా ఇప్పుడు ఆయన అదే మాట్లాడితే ఇప్పుడు గుండంకులు అంటే తీసుకోలేకపోయినాడు, ఇప్పుడు వాళ్ళని లేడీస్ అని అంటే ఎలా తీసుకుంటాడు? కరెక్ట్ కాదు కదా. సో హరీష్ గారు అది నాకు ఖచ్చితంగా తప్పని చెప్పేసి నాకు అనిపించింది యాజ్ ఏ ఆడియన్గా చెప్పాలంటే. నెక్స్ట్ మనం 100% మనం మాట్లాడుకోవాల్సింది మర్యాద మనీష్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొన్న జరిగిన టాస్కే కాదు, స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈయన ప్రతిదీ స్ట్రాటజిక్గా లాజికల్గా అట్లా అదేవిధంగా ఏదో అగ్నిపరీక్షలో కూడా ఎలా అయితే ఉన్నాడో స్టార్టింగ్లో జడ్జెస్ చెప్పేశారు అక్కడ కూడా. సో ఇక్కడ కూడా అలానే బిహేవ్ చేస్తున్నాడు. నేనే కొంచెం నాలెడ్జ్ పర్సన్, కొంచెం కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటున్నా, లాజికల్గా థింక్ చేస్తున్నా అని చెప్పేసి. అది తెలివి కాకుండా కొంచెం మామూలుగా అందరితో పాటు ఒక ఫ్లోలో వెళ్తే తన గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లేదంటే అతను కూడా నెక్స్ట్ వీక్ మళ్ళీ వీక్ కానీ బయటికి అయితే పక్కా వచ్చేస్తాడు చెప్పాలంటే. ఎందుకంటే జెన్యూనిటీ అనేది అక్కడే పోయింది. ఒక సంచాలకుగా అతను పెట్టినప్పుడు అక్కడికే అతని మీద చాలామందికి ఇంప్రెషన్ పోయింది. నాగార్జున గారు అయితే ఈ వీక్లో గట్టిగా మనిషిని అయితే పక్కా వేసుకుంటాడు, దాంట్లో డౌటే లేదు నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ సంచాలకుగా అతను ఫెయిల్ అయ్యాడని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత అతను ఏంటో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏమైనా పెడుతున్నాడో బిగ్ బాస్ హౌస్లో నాకైతే అర్థం కాలేదు. కానీ ప్రతిసారి ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటాడు. తెలుగులో కూడా మాట్లాడాలి, తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఆడియన్స్ కూడా కొంచెం అర్థం అవుతుంది. కొన్ని పదాలు యూజ్ చేస్తాడు, కొందరికి అర్థం అయితే కొందరికి అర్థం కావు కదా. సో ఇది మనీష్ గారి మీద నాకు అనిపించే ఒపీనియన్. సో మీకు ఎవరి మీద ఏ ఒపీనియన్ అనిపించిందనే నాకు కామెంట్లో పెట్టండి. నాకైతే ఈసారి ఫ్లోరా షైనీ గారు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి నా అనాలిసిస్ ప్రకారం నాకు అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి తన పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనీష్ గారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనిపించింది. ఆ తర్వాత హరీష్ గారు వదిలిన వర్డ్స్ గురించి. సో నాకు ఇలా కొన్ని అనిపించాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళు నాకు అనిపించినట్టు నేను కొన్ని చెప్పాను కదా. సో అవి మేబీ వాళ్ళు చేంజెస్ అయితే వాళ్ళ గ్రాఫ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? నాగార్జున గారు ఎవరిని గట్టిగా వేసుకునే ఛాన్స్ ఉన్నాయి, ఎక్కువ కోటింగ్ ఎవరికి ఉంటుంది అని మీకు అనిపించిందో అవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.